సుధీర్ గారు ప్రవీణ్ గారి గురించి అక్కడ జరిగిన విషయం గురించి మిగతా విషయాలు చెప్తాం. మేము కూడా క్రైస్తవ నాయకులము, బిషప్స్, అడ్వకేట్స్, ఇతర జేఏసీ అందరం కూడా కలిసి ఒక పెద్ద మా వెనకాల కొద్ది వేల మంది ఉన్నారు. వాళ్ళ తరఫున మేము ప్రతినిధులు కూర్చున్నాం. ఇక్కడ ప్రవీణ్ పగడాల గురించిన నిన్నటి నుంచి బ్లాక్ డే అని కూడా చెప్పవచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే దిగ్భ్రాంతికి ఒక చిన్న పిల్లోని అడిగినా ప్రవీణ్ పగడాల ఎవరంటే చెప్పే అవసరమే లేదు. అంత మంచి వ్యక్తి. మరి ఆ వ్యక్తిని మేము పోగొట్టుకోవడం అనేది దిగ్భ్రాంతి కలిగజేస్తుంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దయచేసి స్పందించాలా. డీజీపీ వారు, మిగతా వారు. మేమైతే ఏమనుకుంటామంటే సిబిఐ విచారణ చేస్తేనే దానికి న్యాయం జరుగుతుంది అనేది మేము ముక్తకంఠంగా మా యొక్క బిషప్స్ కానీ ఇతర నాయకులు, ముఖ్యంగా డిన్ లీడర్ యొక్క నాయకత్వంలో మేము పెద్ద ఎత్తున నిన్న మేము ప్లాన్ చేశాం. కానీ కొవ్వొత్తులు వెలిగించడం ద్వారా మదర్ తెరీసా మరి మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ అన్ని చోట్ల కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగనే ఆంధ్రప్రదేశ్ ప్రతి టౌన్లో కూడా జరుగుతూ ఉంది. ఇది ఒక పెద్ద ఎత్తున జరగబోతుంది. కాబట్టి ముందుగానే డిన్ బ్రదర్ అన్నట్టుగా సోషల్ మీడియా ద్వారానే ఇదంతా జరిగింది. సోషల్ మీడియాలో ఇలాంటి ముఖ్యంగా మత సంబంధమైనవి డిబేట్లు పెట్టకుండా ప్రభుత్వం వారు ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. సైబర్ క్రైమ్ ఇతర వాటికి కూడా మేము అందజేస్తాం. కాబట్టి దయచేసి రేపు ఉదయము 10 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్లో ఈ ప్రవీణ్ పగడాల యొక్క మృతదేహం ఉంటుంది సందర్శకుల నిమిత్తం. రేపు సాయంత్రం 4 గంటలకు తిరుమలగిరిలో బ్యాప్టిస్ట్ సమాధిలో మరి ఆ యొక్క సమాధి కార్యక్రమం ఉంటుంది. అయితే మా వారందరూ కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక దిగ్బంధించాలి హైదరాబాద్ అని చూస్తూ ఉన్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు త్వరగా దాన్ని మరి పోస్ట్ మార్టం వచ్చింది అంటున్నారు, చాలా గాయాలు అయినాయి అంటున్నారు. దాన్ని నిగ్గు తెలిసి ఇక మొదట క్రైస్తవ పాస్టర్లకు, క్రైస్తవులకు ఏ మాత్రం కూడా ముందుకు ఏది జరగకుండా మీరు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాను. బిషప్ భాస్కర్ మొలకల. సుధీర్ అడ్వకేట్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఆయన ఒక పాస్టరు, ఆయన ఎవాంజలిస్ట్. యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ప్రవీణ్ కుమార్కు. తర్వాత మంచి సోషల్ వర్కరు, అపాలజిస్ట్ అంటారు. అపాలజిస్ట్ అంటే బైబిల్ సిద్ధాంతాన్ని ఎదుటి వ్యక్తికి ఒప్పించి దేవుని గురించి చెప్పే వ్యక్తి. ఎవాంజలిస్ట్ అని రాయండి. ఆయన పాస్టర్ ప్రవీణ్ అంటే ఒక పెద్ద వ్యక్తి నుంచి చిన్న వ్యక్తి వరకు కూడా చాలా మృదు భాషి, అన్ని చోట్ల వెళ్తున్న స్పీకర్. చెప్పాలంటే ఒక మంచి అపాలజిస్ట్, స్పీకరు, వేదాంతి, అన్ని బైబిల్ టీచరు, ఆధ్యాత్మిక పర్సన్. ఖచ్చితంగా ఆయనకు ఒక